వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరం రాష్ట్రానికి అనేక కీలక విజయాలను అందించిందని, ఆ విజయాల ఫలితాలు 2026లో మరింత స్పష్టంగా కనిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పాలనా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం గట్టి అడుగులు వేసిందని చెప్పారు. ప్రజలకు నేరుగా మేలు చేసే విధానాలతో ముందుకు సాగామని, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశ పౌరులందరూ తమ ఇళ్లలో మాతృభాషలోనే మాట్లాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పిలుపునిచ్చింది. మాతృభాషలో సంభాషణ ద్వారా సాంస్కృతిక విలువలు కాపాడుతామని, భావి వ్యక్తీకరణ మరింత సహజంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పారు. కుటుంబ స్థాయిలో పిల్లల సంస్కారాలు బలపడతాయని వివరించారు. ఇతర భాషలపై వ్యతిరేకత లేదని స్పష్టం చేసిన నేతలు, అయితే మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. భాష అనేది కేవలం మాటల సాధనం మాత్రమే కాదని, అది సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. तो हमको कम से कम अपने घर के चौखट के अंदर भाषा अपनी बोलनी चाहिए. मेरी मातृभाषा में मैं बोलूंगा. अपने देश में अनेक भाषाएं हैं, सबको इसलिए कोई एक व्यवहार भाषा चाहिए, वो भी मैं सीख लूंगा. और जिस प्रांत में मैं रहता हूं वो अगर दूसरा प्रांत है तो वहां के लोगों की भाषा भी मैं सीख लूंगा, क्योंकि सारी भारत की भाषाएं अपनी राष्ट्र भाषाएं हैं. उनका मूल एक है, उनके शब्द अलग अलग है, उनमें भाव एक है. రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే సీసీ కెమెరాల ఏర్పాట్లు కీలకమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి దశను పర్యవేక్షించే అవకాశం ఉండటంతో అక్రమాలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారులకి రావాల్సిన సరుకులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఆమె చెప్పారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచి చేయాలి ప్రతి షాప్ లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజలందరికీ కూడా మంచి
అడగనగా ఒక రాజు చిత్రం ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తుందని నటుడు నవీన్ పోలిశెట్టి అన్నారు. పండుగ వాతావరణానికి ఈ సినిమా పూర్తిగా సరిపోతుందని భావించి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన రాజుగారి పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఎంతో ఇష్టమైన, ఒకప్పుడు అభిమానిగా చూసిన హీరోల సినిమాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉండటం గర్వంగా ఉందని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో కుటుంబం సమేతంగా సినిమా చూసి ఆనందించాలని ఆకాంక్షించారు. చాలా సూపర్ ఇయర్ మా అందరికి. ఎందుకంటే జానే జిగర్స్ ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ. మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి రిసెప్షన్ లాగా నేను నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది. అండ్ డ్రింక్స్ ఉన్నాయిగా, కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్నీ వేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్ ఇయర్ మా అందరికి. ఎందుకంటే 2026లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. ఆల్రెడీ నవీన్ గారు oh thank you, I love you too. Already he said, I think I will not take much of your time, Kani. All I'll say is, nenu super excited. Idi na third Sankranti, with all of you, and nenu chala chala happy and grateful, and I really hope you enjoy the film. Endukante this is a proper family entertainer, and meeku definitely ga nachutundi. I know this, and I'm very excited to see all. కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతన సంవత్సరం సంక్రాంతి వేడుకల నడుమ కోడి పందాలను మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వర్మకు ఘనస్వాగతం పలికారు. నూతన సంవత్సరం వేడుకలను స్థానిక సాంప్రదాయాలతో మేళవిస్తూ నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. కోడి పందాల ప్రారంభంతో పిఠాపురం పరిసర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే ప్రజలు కుటుంబం సమేతంగా తరలివచ్చి వేడుకలను ఉత్సాహంగా తిలకించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్
A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీణ్ణి ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించవచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సానంబట్లలో తెలుగువారి సాంప్రదాయ జల్లికట్టు రణరంగాన్ని తలపించింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకల నుంచి సుమారు 200 వరుస కోడగిత్తలు తరలివచ్చాయి. పశువుల పండగ కేవలం ఆట మాత్రమే కాదు, రాయలసీమ పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు జల్లికట్టు సాగింది. మదపు టెనుగుళ్ల దూసుకొస్తున్న పశువుల
నీటి హక్కుల కోసం సాగిన పోరాటమే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. సాగునీరు, నీటి పంపిణీ అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరైనా సమర్థించలేకపోయినా తమకు అభ్యంతరం లేదని, కానీ సంకుచిత వ్యాఖ్యలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రం సరికాదని విమర్శించారు. నీళ్ల అంశాన్ని భాగోద్వేగంగా మార్చి రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అథారిటీగా చెప్తున్నా వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ జైళ్ల విభాగానికి సంబంధించిన అధికారిక డైరీ క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. పోలీసు శాఖ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని అంత విష్ చేసుకుంటున్నారు. మనమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలా? తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. డిసెంబర్ 30న ప్రారంభమైన దర్శనాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం గంటలు తరబడి క్యూ లైన్లో వేచి ఉంటూ భక్తులు నామస్మరణ చేస్తూ భక్తి భావంతో కాలం గడుపుతున్నారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేయడం విశేష పుణ్య ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 29 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందారని చెప్పారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలపై ఎల్లో మీడియా మౌనం పాటిస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ అభిమానులపై చిన్న ఘటనలు జరిగినా వాటిని పెద్ద కథనాలుగా చూపిస్తారని మండిపడ్డారు. గిరిజన విద్యార్థుల భద్రత విషయంలో మాత్రం అదే మీడియా స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు. సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా? ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాల బాలికల మరణాలపై ఆందోళన, హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి. ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి 2025 ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు 45 మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే 29 మంది మరణించారు. అంతకుముందు 8 ఏళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ 45 మంది, 45 మందిలో 29 మంది ఇప్పుడు మరణించారు అని అంటే 16 మంది అంతకుముందు 8 సంవత్సరాల్లో 16 మంది మరణిస్తే 18 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లోనే దారుణాతి దారుణంగా 29 మంది మరణించారు. అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతా ఉంది. ఏదైతే గిరిజన
హాస్టల్స్ లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని అన్నారు. లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు. కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది. హాస్టల్లో అనేది క్లియర్ గా కనపట్లేదు. ఇక్కడ ఇప్పటికైనా చలనం, ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనడానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన. వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు, సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా, ఆ వివరాలు సమర్పించండి హైకోర్టు ఆదేశం. బాలబాలికల మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.